వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూయర్స్కి స్వాగతం. కేఆర్ యూట్యూబ్ ఛానల్ను ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్ కానీ పేరెంట్స్ కానీ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మీ పిల్లలకు సంబంధించి ఇంజనీరింగ్ సంబంధించిన ప్రతి అంశాన్ని మీ ముందు వీడియోస్ రూపంలో కానీ ఇటు వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ రూపంలో కానీ మీకు క్లియర్గా అందజేస్తుంది. మరి జనరల్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకున్న అభ్యర్థులు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కు మీ నెంబర్ పంపినట్లయితే గ్రూప్ లింక్ మీకు షేర్ చేయడం జరుగుతుంది. కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో చేరాలనుకున్న అభ్యర్థులు మెంటర్షిప్ గ్రూప్లో చేరడానికి డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా నెంబర్ ద్వారా సంప్రదించగలరు. మీకు అన్ని వివరాలు తెలియజేయబడతాయి. మరి ఈరోజు మనం మరొక ప్రముఖ ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీకి సంబంధించిన అడ్మిషన్స్ గురించి తెలుసుకుందాం. చాలా వరకు కొన్ని ఎంట్రన్సెస్ నోటిఫికేషన్ వెలువడ్డాయి ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీకి సంబంధించి. కానీ ఇప్పుడు మన దృష్టి అంతా జేఈ మెయిన్స్ పైనే ఉంది. కాబట్టి జేఈ మెయిన్స్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మనం జనరల్గా వేరే ప్రైవేట్ యూనివర్సిటీస్ వైపు చూడకుండా జేఈ మెయిన్స్ పైన మన పిల్లల దృష్టి సారిస్తే చాలా మంచిది. మరి ఈరోజు కొంచెం తక్కువ ఫీజుతో మనకు ఇతర రాష్ట్రాల్లో సీటు అందించే యూనివర్సిటీల్లో ప్రముఖమైన యూనివర్సిటీని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ పంజాబ్, దీని గురించి కొంత వివరాలు తెలుసుకుందాం. ఇది దాదాపు 38 నుంచి 42 మధ్యన ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ కలిగి ఉంది. 2005 సంవత్సరంలో ఇది ప్రారంభం కావడం జరిగింది డీమ్డ్ యూనివర్సిటీగా. ఇది పంజాబ్ రాష్ట్రంలో ఉంది. చాలా మంచి డీమ్డ్ యూనివర్సిటీగా పేరుంది. తక్కువ ఫీజుతో, అంటే దాదాపు పర్ సెమిస్టర్ 1 lakh నుంచి 125 రేంజ్లో మీకు ఫీజు ఉండే అవకాశం ఉంది. అంటే ఇయర్లీ మేబీ 2 lakhs నుంచి 250 మధ్యలో మీకు ఒక సంవత్సరం పాటు ఫీజు మీకు ఉండే అవకాశం ఉంది. మరి ఇక్కడ ఎంసెట్లో కానీ లేదా జేఈలో కానీ సరైన ర్యాంకు రాకపోతే వేరే ప్రైవేట్ యూనివర్సిటీలకు లక్షలు వెచ్చించి వెళ్ళే కంటే కొంత దూరమైనా పర్లేదు మేము వెళ్తాం అనుకున్న వాళ్ళకు ఈ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఒక మంచి ఆప్షన్గా సూచించడం జరుగుతుంది. మన గ్రూప్స్ నుంచి కూడా లాస్ట్ ఇయర్ కానీ అంతకుముందు సంవత్సరం కానీ బిఫోర్ లాస్ట్ ఇయర్ కానీ ఇక్కడ పిల్లలు చదువుతున్నారు. వాడి యొక్క ఫీడ్బ్యాక్ కూడా మీరు తీసుకోవచ్చు. చాలా మంచి ప్లేస్మెంట్స్ కూడా అందిస్తుంది. కాబట్టి ఈ యూనివర్సిటీలో ఎంట్రన్స్కి సంబంధించిన నోటిఫికేషన్ యొక్క షెడ్యూల్ కూడా ఇచ్చున్నారు. దానికి సంబంధించిన వివరాలు చూసినట్లయితే మనకు ఆల్రెడీ ఎల్పియు వెబ్సైట్ లింక్ మీరు అప్లై చేసుకోవడానికి ఆసక్తి ఉన్న వాళ్ళకు మనం కేఆర్ గ్రూప్స్లో షేర్ చేసి ఉన్నాం. దాని ద్వారా మీరు అప్లై చేయవచ్చు. మీకు జనవరి 15th వరకు ఫేజ్ 1 ఎల్పియు సంబంధించి అడ్మిషన్ అప్లై చేసుకునే చివరి డేట్ ఉంది. అంటే జనవరి 15th లోగా మీరు ఫేజ్ 1కి సంబంధించి ఆన్లైన్లో ఎల్పియు వెబ్సైట్లో మీరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఫేజ్ 2 ఫేజ్ 3 కూడా విడతల వారీగా వీరు నిర్వహించడం జరుగుతుంది. మీరు ఏంటంటే ఫేజ్ 1 కంప్లీట్ కాగానే వెంటనే అడ్మిషన్ ప్రాసెస్ ప్రారంభం చేస్తారు. మనకు జనవరి 15th మనకు లాస్ట్ డేట్ ఉంటే జనవరి 20 నుంచి ఫిబ్రవరి 5th మధ్యన వీరు ఆన్లైన్లోనే పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. తర్వాత ఫిబ్రవరి 20 నుంచి వీళ్ళ యొక్క అడ్మిషన్ ప్రక్రియ కూడా ప్రారంభం చేస్తారు. అంటే కొంత మనకు ర్యాంక్ ప్రకారం మంచి ర్యాంక్ వచ్చినైతే మీకు డిస్కౌంట్ కూడా ఇవ్వబడుతుంది, ఫీజులో రాయితీ ఇవ్వబడుతుంది. దాని ప్రకారం మనం ముందే అడ్మిషన్ కొంత అమౌంట్ కడితే మనకు అడ్మిషన్ కూడా కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది. ఇది ఇతర రాష్ట్రాలకు తక్కువ ఫీజు చెల్లించి చేయాలనుకునే వారికి ఒక ఆప్షన్. కాబట్టి ఆసక్తి గల అభ్యర్థులు ఈ యొక్క ఎల్పియు వైపు మీరు చూడవచ్చు. ఇది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీకి సంబంధించిన సమాచారం. థ్యాంక్ యూ.